కార్యక్రమం అయిపోయిన తర్వాత సభా వేదిక ఖాళీగా ఉంటుంది కదండి, అక్కడ పడుకుంటారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత వేదిక మీద కుర్చీలు తీసి పక్కన పెట్టేస్తాం కదా, అక్కడ ఖాళీగానే ఉంటుంది కదా, నేను అక్కడ పడుకుంటాము అన్నారు. అంతటి ఇష్టంగా దూరాల నుంచి కూడా మరి ఇక్కడ రావడానికి శ్రమకు వచ్చి రావడం అనేటువంటిది కవిత్వ మిత్రులు చేశారు ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా. ఇక నేను ఇక్కడ ప్రధానంగా కాలాతీతమైనటువంటి ఒక్క విషయాన్ని మాత్రమే ముచ్చరించి, నేను యానం ఒక 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల చిన్న ప్రాంతం, చారిత్రకంగా మరి ఫ్రెంచ్ వారి అధీనంలో ఉండడం, కొంతకాలం బ్రిటిష్ వారికి చేతిలోకి వెళ్తే మరి కొంతకాలం ఒక ఊగిసలాటగా అధికార ఊగిసలాట జరగడం ఎంత ఒక చరిత్రది. ప్రస్తుతం అయితే ఇక్కడ అడిగారు చాలా మంది, 50,000 జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతము, ఇందాక మనకి శిఖామణి గారు చెప్పినట్టు అనేక మంది దూరం వాళ్ళు యానం గురించి అనేక రకాల ప్రశ్నలు వేస్తారు. ఏంటి వాచీలు దొరుకుతాయా, సైకిల్ దొరుకుతాయా, ఇవి ఇలాంటివన్నీ ఇందాక చెప్పినట్టు అడుగుతుంటారు. అయితే ఇక్కడ ఒక్క విషయం, ఇక్కడ అందరూ ఫ్రెంచ్ మాట్లాడతారా, తమిళం మాట్లాడతారా అని కూడా మమ్మల్ని అడుగుతుంటారు. ఇక్కడ మాట్లాడే వారందరూ తెలుగు వారే. ఇక్కడ ఉన్న తెలుగు వారందరికీ చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల సంబంధ బాంధవ్యాలే. నేను ఇది ప్రత్యేకంగా నేను బుద్ధప్రసాద్ గారు మాట్లాడడానికి ముందు నేను చెప్పాలనుకుంటున్నానని నేను అడిగి మైక్ ముందుకు వచ్చాను. కారణం ఏంటంటే, ప్రాచీన హోదా తెలుగుకి రావాలనుకున్నప్పుడు కూడా మేము ఇక్కడ స్థానిక సంస్థ తరఫున పుదుచ్చేరిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలుగు ప్రాచీన హోదా కల్పించే తీర్మానం ఒకటి అసెంబ్లీలో చేయాలని మేము కోరడానికి విజ్ఞాపన పత్రాలు మేము అందజేశాం. తర్వాత 2-3 సందర్భాల్లో వాళ్ళకి మేము పంపించడం అది జరిగింది. ఇది యానంలో ఉన్న మాకు పరిమితమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ మాకున్న అభిరుచి రీత్యా పుస్తకావిష్కరణలు కానీ లేదా అవార్డు ప్రధానోత్సవాలు కానీ మేము ఏదో చేస్తున్నాం మా సంస్థ తరఫున. ఇట్లాగా శిఖామణి గారు విశ్రాంతి జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువ ఉధృతి మాకు పెరిగింది. మేము ఆయన ఏదో ఒక జయంతి పట్టుకుని వచ్చి మేము ఒక 20-30 మందితో కూర్చుని కాసేపు ఆయన గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మాకున్నది. ఇక్కడ నేను చెప్పేది, తెలుగు వాళ్ళమే కనుక, తెలుగు భాష మాట్లాడే వాళ్ళే కనుక, చుట్టూ మరి ఆంధ్ర ప్రాంతం ఉంది కనుక మాకు వాళ్ళు భాషా సాహిత్య కార్యక్రమాల్లో కూడా మాకు తెలుగు వాళ్ళగా మాకు ప్రాతినిధ్యం కల్పించాలని, అట్లాగే ప్రాచీన హోదాలకి ఏదైనా నిధులు వచ్చినట్టయితే మమ్మల్ని కూడా కాస్త కొంచెం చూడాలని నేను బుద్ధప్రసాద్ గారికి ఆయన మాట్లాడటానికి ముందు ఈ మాట ఒకటి వదులుదామని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు ఇందాక రవిప్రకాష్ గారు ఉన్నారు. రవిప్రకాష్ గారు ఇక్కడ పరిపాలనాధికారిగా వచ్చినప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు తొలి సమావేశం జరిగింది. అంతేకాకుండా నేను యానం చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రాయడానికి ప్రధాన కారకులు కూడా మా రవిప్రకాష్ గారు. ఆయన ఏంటంటే, ఓ రోజు సమాచారం సేకరించి మరి తను రాద్దాం అనుకున్నారో లేకపోతే మరి ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు, కానీ నేను వారు ప్రతిరోజు నేను 6 తర్వాత ఆయన నాకు ఫోన్ చేయడమో లేకపోతే నేనే వెళ్ళడమో, అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఆయన కవిత రాసి నాకు వినిపించేవారు, నేను అట్లాగే వినిపించేవాడు. ఒక కవిత్వ వాతావరణానికి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అది కారణం అయింది. ఈ యానం చరిత్ర రాయాలని మీరు రాయకూడదా అన్నారు. నేను చారిత్రక విషయాల గురించి, అంటే హిస్టరీ విద్యార్థిని అయినప్పటికీ చారిత్రక విషయాల గురించి మనం రాయగలమా అనే ఉద్దేశంతో నేను కొంచెం బిడిపడ్డాను. కానీ తర్వాత 2-3 రోజుల తర్వాత నాకెందుకో ఇది రాయాలి అని అనిపించి
నేను యానం చరిత్ర రాశాను. అందుకు నాకు ప్రేరణ ఇచ్చింది రవిప్రకాష్ గారే. ఇప్పుడు ఆయన నా గురించి ఏదో చెప్పారు కదా అని ఆయన గురించి నేను ఏదో చెప్పడం పరస్పరం దాని గురించి కాదు, కానీ ఉన్న విషయం ఈ విషయం కూడా మాట్లాడాలని. యానం చరిత్ర నాకు ఆ రకంగా నేను రాయడానికి, అది నాకు గుర్తింపు తేవడానికి కారణమైంది. మరి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఒక కవితోత్సవం అనేది ఇక్కడ యానంలో జరపడానికి ఇది రేపటి ఒక యువతరం సాహిత్యం పట్ల ఒక పఠనాసక్తి కలిగించేటటువంటి విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మార్గదర్శకంగా, ప్రేరణ శక్తిగా, ఒక చరిత్రగా ఇది మిగిలిపోవదని ఆశిస్తూ నేను సెలవు.